మిత్రులారా, లిక్కర్ స్కామ్ ఇక కవితక్కది అయిపోయింది, కేజ్రీవాల్ కానీ అంత అయిపోయింది. సిసోడియా గాడు మనీష్ సిసోడియా గాడు వీకిండు, ఆమ్ ఆద్మీ పార్టీ వీకింది, బీఆర్ఎస్ వీకింది. ఇక ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అనేది జగన్ మెడకు చుట్టుకున్నది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర స్పష్టంగా కనబడ్డదని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సిట్ రంగం సిద్ధం చేసింది. మొత్తానికైతే ఇయాలనో రేపో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. చాలామంది అంటే టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పోలీస్ శాఖను అలర్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖను అలర్ట్ చేసింది. హైదరాబాద్తో లింకులు ఉన్నాయి, తెలంగాణతో లింకులు ఉన్నాయి. మరి ఈ లిక్కర్ స్కామ్ ఇంకెక్కడెక్కడ ఏం చేసిండ్రు? కేవలం ఈ లిక్కర్ స్కామ్ అనేది రాజకీయాలలో వాళ్ళ పార్టీలు గెలిచేందుకు చేసిన స్కామ్ ఇది. ఇది ఎన్డీఏ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే ఈ లిక్కర్ స్కామ్ జరిగినట్లయితే ప్రాథమికంగా అంచనాకు వచ్చిండ్రు. కారణం ఏంటంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అంటే ఎన్డీఏ సర్కార్ టార్గెట్గా ఈ యొక్క లిక్కర్ స్కామ్ అనేది జరిగింది. భారీగా ముడుపులు ఒక జగన్మోహన్ రెడ్డి 3570 కోట్లకు పైగా దంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా వచ్చింది. మరి ఆ వివరాలన్నీ చూద్దాం. మొత్తానికైతే కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు కూడా పారిపోయినరు. అంటే మాకెక్కడ చుట్టుకుంటుందో ఈ మద్యం కుంభకోణం కేసు అని చెప్పేసి కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు పారిపోయినని చెప్పేసి కూడా అక్కడ నుండి పారిపోయినరు, కనబడటం లేదని కూడా తెలుస్తూ ఉన్నది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడు పెంచింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. మొత్తానికైతే ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ వైఎస్ఆర్సీపీ, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఇవన్నీ కూడా పాతాళానికి పోయినట్టే. ఇవి లేవడం చాలా కష్టం మిత్రులారా, ఇక చాలా కష్టం. సో మరి ఆ కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎట్లున్నదని చాలా స్పష్టంగా ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది. సో అలాగే మొత్తానికైతే అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. పోలీస్ శాఖను అప్రమత్తం చేసింది. ఏ విధంగా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తే జరిగే పరిణామాలు ఎట్లుంటాయి అనే దాని మీద కూడా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చ చేసింది. సో ఆ వివరాలన్నీ కూడా నేను మీకు ఇప్పుడు అందిస్తాను మిత్రులారా. ముందుగా వార్త చదువుదాం. సో ఏపీ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఆయనే. ఎవరంటే ఆయన అంటే ఇగో ఈయనే జగనన్నా. అన్నా జగనన్నా అయిపోయా. ఏముంటుంది? వైకాపా ముఠాను తెర వెనుక నడిపిన నాటి సీఎం. ప్రతి నెల రూపాయలు 50 నుండి 60 కోట్ల ముడుపులు శిక్షకు. ఇక వీళ్ళు అయి ఉన్నప్పుడైతే వీని ఆగడాలు మామూలుగా లేవు. వీని అయి ఉన్నప్పుడు మామూలుగా ఉండేవి. వీని ఎట్లుండేదంటే వీని అయినప్పుడు హైదరాబాద్లో వీడు ఉత్సవం వస్తే పెట్రోలే గడపండి పరిస్థితి ఉండే. మామూలుగా దందాల మనోని అన్ని లలితకళలు ఎక్కువ ఉంటాయి. 5 ఏళ్లలో మొత్తం రూపాయలు 3500 కోట్ల పైననే. నారా చంద్రబాబు నాయుడు ఊకోడు, తొక్కి నారదిస్తాడు. ఏర్పడాడు కానీ తొక్కి నారదిస్తాడు. రాజ్ కేసీరెడ్డి నుంచి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, గోవిందప్ప, బాలాజీలకు వీళ్ళందరూ వీకినట్టే. ఇక ఆ ముగ్గురు నుంచి జగన్కు చేరవేత అయిపోయింది. క్లోజ్. ప్రాథమిక అభియోగ పత్రంలో వెల్లడి. ఎఫ్ఐఆర్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో వెల్లడి. ఏపీలో వైకాపా హయాంలో జరిగిన రూపాయలు 1000 కోట్ల మధ్య కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు నాటి సీఎం జగనేనని స్పష్టమైపోయింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టలీరాల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము చివరిగా జగన్కే చేరిందని వెల్లడైంది. ప్రధాన నిందితుడు ఏవన్ రాజ్ కేసిరెడ్డి ప్రతి నెల రూపాయలు 50 నుండి 60 కోట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అంటే ఏ4గా పెట్టిన మిథున్ రెడ్డి, నాటి వైకాపా నేత విజయసాయి రెడ్డి ఏ5, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీ ఏ33 అందజేసేవారని, వారు ఆ సొత్తును ఎప్పటికప్పుడు జగన్కు చేర్చేవారని తేలింది. ఈయన అరెస్ట్ చేసిర్రు. ఏ4 ఎవడైతే ఉన్నాడో ఈ మిథున్ రెడ్డి కానీ అరెస్ట్ చేసిర్రు, లోపలి నూకిర్రు. ఇక బయటికి వెళ్ళడు కష్టం. వైఎస్ఆర్సీపీ అవుట్, వైకాపా అవుట్ అంటే అవుట్. అక్కడిగా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి దరిద్రం అయిపోయింది. ఇంత దుర్మార్గం అయితే ఎక్కడ చూడలేదు. కోట్లు, 1000 కోట్లు, 3500 కోట్లు ఒక్క మద్యంకు సంబంధించిన స్కామే 3500 కోట్లు అంటే ఎన్ని లక్షల కోట్లు దొబ్బుంటారు మిత్రులారా వీళ్ళు. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఆడ కేజ్రీవాల్ గాడు. ఈ దరిద్రులు ఏంటంటే ఇక ప్రాంతీయ పార్టీ అని పెట్టి ఈ ఏరియాలో నేను దోసుకుంటా, ఆ ఏరియాలో నేను దోసుకుంటా, ఏరియాలో నువ్వు తెసుకో. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మామూలుగా లేదు. మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టు దాదాపు మోర్ దెన్ 50 మందిని అరెస్ట్ చేసే అవకాశాలు
చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చిండు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఫస్ట్ పాస్పోర్ట్ గుంజుకోరు జగన్మోహన్ రెడ్డిది, విదేశాలకు పారిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇంకా చాలా అయ్యాయి. ఈ నితిన్ రెడ్డి అంటూ అరెస్ట్ చేసిర్రు, ఆగస్టు 1 వరకు రిమైండ్. వీడు బయటికి రాడు, మళ్ళీ 6 నెలల దాకా బయటికి రాడు వాడు. తర్వాత ఈడీ, తర్వాత సిబిఐ అందరూ పట్టుకపోతారు వీడిని. బిగ్ బాస్ జగనే అంతే కదా మరి, జగనే బిగ్ బాస్. ఇంకెవరు ఉంటారు? జగనే ఉంటాడు. ఇటువంటి లంగ పనులు చేసుట్లా మీ కుటుంబం అబ్బో మీరు మామూలు వ్యక్తులారు నాయన. ఇలా రూపాయలు 3,500 కోట్ల మేర కొల్లగొట్టినట్లు వెలుగు చూసింది. దీన్ని బట్టి ఈ మొత్తం కుంభకోణం అంతా జగన్ కోసం ఆయనకు అత్యంత సన్నిధులైన వ్యక్తుల ద్వారానే జరిగినట్లు తేటతెల్లమైపోయింది. ముడుపుల సొత్తులో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు అందజేసి ఓట్లు కొనుగోలు చేసినట్లు వెలుగు చూసింది. మద్యం కేసులో సిట్ దాఖలు చేసిన 305 పేజీల ప్రాథమిక అభియోగ పత్రం ఆదివారం వెలుగు చూసింది. అందులోని అంశాలని విశ్లేషిస్తే ఈ మద్యం ముఠాను తెర వెనుక నుంచి నడిపించిన బిగ్ బాస్ జగనేనని స్పష్టమైపోయింది. పలుకుబడిని అడ్డం పెట్టుకొని బెదిరింపులకు పాల్పడి సొమ్ము కొల్లగొట్టినట్లు సిట్ తేల్చింది. 2019లో జగన్ అధికారంలోకి రాగానే ముడుపుల కొల్లగొట్టేందుకు వీలుగా నూతన మద్య విధానం రూపకల్పన, అందుకోసం నిర్వహించిన సన్నాహక సమావేశాలు, ఈ కుట్ర అమలుకు అనుసరించిన విధానం, ముడుపులు చెల్లించిన బ్రాండ్లకు అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇవ్వడం, ముడుపులు ఇవ్వడానికి నిరాకరించిన కంపెనీలకు అసలు ఆర్డర్లే ఇవ్వకుండా మార్కెట్ నుంచి తరిమివేయడం, ముడుపుల సొమ్ము వసూలు కోసం అనుసరించిన విధానం, ఆ సొమ్ము ఎవరెవరికి ఎలా చేరింది, డొల్ల కంపెనీల ద్వారా దాన్ని ఎలా మళ్లించారు, గత సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ఖర్చు చేశారు, హవాలా ద్వారా దుబాయ్కి ఎలా తరలించారు, ఈ డబ్బుతో ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపారు, విదేశాల్లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ముడుపుల సొమ్ము దాచిన డెన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి తదితర వివరాలన్నింటినీ ఈ అభియోగ పత్రంలో సిట్ పేర్కొంది. ప్రధాన అంశాలు ఇవి. అయితే వీళ్ళు ఏంటంటే ఇక మామూలు ఎంజాయ్ కాదు, విలాసవంతమైన జీవితం గడిపిర్రు. వీళ్ళు కొన్ని కంపెనీలను ఏర్పాటు చేసుకొని దుబాయ్కి హవాలా ద్వారా దుబాయ్కి పైసలు పంపిర్రు. సో ఇవన్నీ కూడా సిట్టు దొరకబట్టింది చాలా ఫాస్ట్గా మిత్రులారా, వెరీ ఫాస్ట్. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరిగింది ఆంధ్రప్రదేశ్లో. మొత్తానికైతే 2019 నుంచి ఒక కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. ఎట్లుంటుందంటే మిత్రులారా, వీళ్ళు ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం, ఈ దొంగల అలీబాబా అరడజన్ దొంగలు ఉన్నారుగా, ఈ దొంగల బ్యాచ్కి పైసలు ఇస్తారో అంటే కమిషన్లు ఇస్తారో ఆ కంపెనీలే ఆంధ్రప్రదేశ్లో అమ్మాలి. ఎవడైతే కమిషన్లు ఇయ్యడో వేరే కంపెనీలు ఇవ్వగొట్టుడు. కొన్ని కంపెనీలు మద్యం కంపెనీలు వీళ్ళే పెట్టిర్రు కొన్ని. అయితే సింపుల్ లాజిక్ మిత్రులారా, ఒక 120 రూపాయల మందు బాటిల్ కాంచెలు మొదలు పెడితే 1000 రూపాయల మందు బాటిల్ వరకు ప్రతి దాని మీద కమిషన్. ఆ కమిషన్లు ఏ విధంగా వచ్చినాయి, దేని మీద ఎంత కమిషన్ వచ్చింది అనేది కూడా సిట్ చాలా స్పష్టంగా ఎంక్వైరీ చేసింది. ఆ వివరాలు నేను మీకు నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తాను మిత్రులారా. చాలా దారుణం. మద్యం ముడుపుల సొత్తు గత ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి, వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, నాటి వైకాపా నేత విజయసాయి రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ సహా అనేక మందికి అందేది. రాజ్ కేసిరెడ్డి ఆయన అనుచరగణంతో వీరు నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు టెలికాన్ రికార్డుల విశ్లేషణలో వెల్లడైంది. అయిపోయా మొత్తం తీసిరు డేటా. వీరు రికార్డ్ ఏంది, వీని కథ ఏంది, వీని కారకాన్ ఏంది తీసిర్రు. ఈ రాజ్ కేసిరెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళి విజయసాయి రెడ్డికి పోయినాయి, మిథున్ రెడ్డికి పోయినాయి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ గారికి పోయినాయి, వీళ్ళందరికీ పోయినాయి. సో ఇదంతా కూడా బయటికి తీసిరు. మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి తదితరులు రాజ్ కేసిరెడ్డి ముఠాలోని సభ్యులతో నిరంతరం సంప్రదింపుల్లో ఉంటూ ముడుపులు తీసుకున్నారు. చూసారా, వాళ్ళు కొన్ని వేల ఫోన్లు మిత్రులారా, కొన్ని వేల ఫోన్లు మాట్లాడుకున్నారు ఈ టీం మొత్తం కూడా. ముడుపుల ద్వారా కొల్లగొట్టిన సొత్తులో రూపాయలు 200 నుండి 300 కోట్లను గత సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చుల కోసం వైకాపా అభ్యర్థులకు పంపిణీ చేశారు. ఆ పార్టీ నేత జగన్కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని అభ్యర్థులకు ఈ డబ్బు చేరవేశారు. ప్రకాశము, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని అభ్యర్థులకు ఈ డబ్బు చేరవేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన పిఏల వద్ద పనిచేసే గన్మెన్లు ముడుపులు డబ్బులు తెచ్చేందుకు హైదరాబాదు తాడపల్లి ప్యాలెస్ సమీపంలోని డెన్లకు పంపేవారు. చూసిరా, గన్మెన్లను పిఏలను వాడుకున్నారు మిత్రులారా వీళ్ళు. గన్మెన్లను పిఏలను ఇంత దరిద్రం అయితే ఎక్కర్లేదు. సో మొత్తానికైతే ఈ మద్యం ముడుపుల్లో కమిషన్ల ద్వారానే కాకుండా సొంతంగా కొన్ని మద్యం సరఫరా కంపెనీలను ఏర్పాటు చేసుకొని రాజ్ కేసిరెడ్డి A1 దోచుకున్నారు. ఈ సొత్తుతో తూకేకుల ఈశ్వర్ కుమార్ రెడ్డి A9తో కలిసి అనేక స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేశారు. అప్పటికే ఉన్న కొన్ని కంపెనీలను కొనేశారు. ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా నూతన మద్యం విధానం రూపొందించారు. ఆయా బ్రాండ్ల మూలధర
బేస్ ప్రైస్ ఆధారంగా ఒక్కో కేసుకు రూపాయలు 150 నుంచి 600 చొప్పున ముడుపులు వసూలు చేశారు. ఇలా మొత్తం రూపాయలు 3,570 కోట్లు దోచుకున్నారు. ఈ సొమ్ము చివరికి జగన్కు చేరేది. మద్యం కుంభకోణం నిందితులంతా కలిసి రాజకీయ వ్యవస్థను నిర్మయం చేశారు. మద్యం ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని 2024 ఎన్నికల్లో ఖర్చు చేసి ఫలితాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. ప్రజా విశ్వాసానికి విఘాతం కలిగించారని ప్రాథమిక అభియోగ పత్రంలో సిట్ వెల్లడించింది. సో మిట్లారా మొత్తానికైతే వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు. 3,570 అంటే కేసుకింత ఎన్ని కేసుల మద్యం మీద వీళ్ళు ముడుపులు తీసుకున్నారు అనేది కూడా నేను నెక్స్ట్ స్క్రీన్లో మీకు చూపిస్తా. ఈ రాజ్ కేసిరెడ్డి గాడే ఏవను. సో వీని దగ్గర నుంచి వెళ్ళే ప్రతి ఒక్క డబ్బు కూడా వీని దగ్గర నుంచి వెళ్ళే డబ్బు పోయింది. సో కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చేరుకున్నదంటే ఈ యొక్క 3 ప్రకాశము, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో అభ్యర్థులకు 200 నుంచి దాదాపు 300 కోట్ల రూపాయలు ఈ యొక్క మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన ఈ ముడుపులు ఈ డబ్బునే అక్కడికి పంపిర్రు గెలిచేందుకు. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం బెస్టు. మరి ఆంధ్ర ప్రజలకు నేను చెప్తా ఉన్నా, ఆంధ్ర ప్రజలారా ఇటువంటి జగన్ను మళ్ళీ రానియకండి. ఇక్కడ కేసీఆర్ను మళ్ళీ రానియద్దు, అక్కడ కేజ్రీవాల్ కానీ మళ్ళీ రానియద్దు. ఇది దొంగ సొమ్ము, లంగ సొమ్ము, ఇది పాపపు సొమ్ము, ఇది రక్తపు కూడు తిన్నారు వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. వీళ్ళందరూ తిహార్ జైలు పోయేటోళ్ళే. ప్రస్తుతానికి ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో అక్కడ సిట్ వేసి అక్కడ జైలుకు పంపుతారు. కానీ ఆ తర్వాత ఖచ్చితంగా ఈడీ, సిబిఐ కూడా వీళ్ళని తీసుకుంటుంది, తిహార్ జైలుకు పంపుతుంది, అది ఖాయం. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేసిర్రు. పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా, ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్లో అప్రమత్తమైంది. అలాగే పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు కూడా సమావేశమై ఏ విధంగా అరెస్ట్ చేయాలి ఏందనే దాని మీద కూడా చర్చ జరిగినట్టు సమాచారం. సో ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపేందుకు రంగం సిద్ధమైంది మిట్లారా. ముడుపుల సొమ్ముతో జల్సాలు, మద్యం ముడుపుల సొమ్ముతో భారీ ఎత్తున స్థిరాస్తులు కొన్నారు. బినామీల పేరిట పెద్ద సంఖ్యలో ఆస్తులు కూడబెట్టారు. వివిధ రంగాల్లోకి సొత్తును మళ్లించి మోసపూరిత స్టార్టప్లు ఏర్పాటు చేశారు. విలాసవంతమైన జీవనాన్ని కొనసాగించారు. ఖరీదైన వస్తువుల కొనుగోలు, ఖరీదైన బహుమతులు అందించడం, లెక్కలేనన్ని విదేశీ పర్యటనలకు వెళ్లడం చేసేవారు. హవాలా ద్వారా విదేశాలకు డబ్బు తరలించి ఇనుప ఖనిజం తవ్వకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు యత్నించారు. ఈ ముడుపుల సొత్తు మూలాలు తెలియకుండా ఉండేందుకు నల్లధనం లేయరింగ్, ల్యాండరింగ్కు పాల్పడ్డారు. చూసిర్రా ఈ దొంగ పని, బ్లాక్ మనీ, ఈ ముడుపులు బయటికి రాకుండా ఈ వీళ్ళు చేసిన పని ఏంటంటే నల్లధనం లేయరింగు, ల్యాండరింగ్కు పాల్పడ్డారు. కాబట్టి ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయిపోతుంది. వీళ్ళని ఈడీ కూడా అరెస్ట్ చేస్తుంది, సిబిఐ కూడా అరెస్ట్ చేస్తుంది. మొత్తానికైతే ఇది మామూలుగా ఒక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిందే కాదు, అటు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ మొత్తానికైతే దీని కర్తా కర్మక్రియ మాత్రం కల్వకుంట్ల కవితక్కనే. ఆమె దగ్గర నుంచి దుకాణం స్టార్ట్ అయింది. ఈ లిక్కర్ స్కామ్ కేసు అనేది ఇప్పట్లో అయిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నదో ఖచ్చితంగా కేంద్రం కూడా నిఘా పెట్టింది. కేంద్ర నిఘా వర్గాలు నిఘా పెట్టినాయి. ఖచ్చితంగా అందరు జైలు పెట్టోళ్ళే. ఇక జగన్మోహన్ రెడ్డికి దగ్గర పడ్డాయి, రోజులు దగ్గర పడ్డాయి. చాలా శుభపరిణామం మిత్రులారా. నాకు ఎప్పటి నుంచో కోరిక, ఈ జగన్మోహన్ రెడ్డి దొంగ ఉండొద్దు అనేది కోరిక. ఇక డబ్బులు ఎట్లా తీసుకున్నారు అనేది మీకు క్లియర్గా ఈ యొక్క చార్ట్లో చెప్తాం మిత్రులారా. డబ్బులు ఏ విధంగా తీసుకున్నారు, ఎట్లా 3,570 కోట్లు అన్నారు. ఇది తెలిసి ఇది ఒక సిట్ లెక్కల ప్రకారం వాళ్ళు చేసిన ఎంక్వైరీ చేయని సొమ్ము ఇంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా దాదాపు 7-8 వేల కోట్లు దొబ్బుంటారు. లెక్కకు వచ్చింది 3,570 కోట్ల కమిషన్లు లెక్కకు వచ్చినాయి. ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఇది 120 వరకు, అంటే 120 రూపాయలకు కూడా మందు దొరుకుతుంది. మన దగ్గర కేసీఆర్ మందు అనేది ఇంతంత మందు, గసంటి మందు ఆడ కూడా దొరుకుతుంది. ఈ మందు ఏం చేస్తారంటే ఎవడైతే కమిషన్ ఇస్తాడో ఆ బ్రాండే అమ్ముతాం ఇక్కడ. లేకపోతే కొంతమంది ఏంటంటే వీళ్ళే కంపెనీలు పెట్టిర్రు, జగన్మోహన్ రెడ్డి మూటానే కంపెనీలు పెట్టిర్రు. కొంతమంది బయటికి వెళ్ళి అమ్ముకుంటే వాళ్ళు మాకు కేసు కింద. అది 120 రూపాయల మందు ఉన్నది కదా, ఇది ఒక కేసుకు 150 రూపాయల కమిషన్ ఇవ్వాలి. ఒక కేసుకు అంటే కేసులో 50, 40, 100 ఉంటాయి కేసులో. సో అటువంటి కేసులు ఎన్ని కేసులు అంటే ఎన్ని కేసులు కొన్నారంటే 61,26,639 కేసులు కొంటే ఒక్కో కేసుకు 150 రూపాయలు వేసుకుంటే 91,89,95,850 రూపాయల కమిషన్ దొబ్బిర్రు. 120 రూపాయల మందు నుంచి వెళ్ళి 92 కోట్లు దొబ్బిర్రు. ఇది 5 సంవత్సరాల జగన్ హయాంలో జరిగింది. ఇక పోతే 150 లోపు, 121 నుంచి 150 లోపు ఉన్నాయి. 6,50,96,980 డబ్బాలు కొన్నారు, కేసులు కొన్నారు. కొంటే ఒక్కో కేసుకు అవి 200 రూపాయలు ఇవ్వాలి, ఫిక్స్ చేసిరు. ఇదే కొత్త మద్యం విధానం. ఇట్లా
1,391,93,96,000 రూపాయల కమిషన్ దొబ్బిరు అక్షరాల. ఎంత దారుణం చూడండి. ఇక పోతే 151 రూపాయల నుంచి వెళ్ళి 300 రూపాయలకు ఉండే బ్రాండ్లు, ఆ బ్రాండ్ల మీద వీళ్ళకు 350 రూపాయల కమిషన్ ఇవ్వాలి కేసుకు. అటువంటి కేసులు ఎన్ని దొబ్బిరని మిత్రులారా? 5,70,45,991 కేసులు కొన్నారు. 350 రూపాయలు అంటే 1,996 కోట్ల 60,96,850. చదవడానికి కూడా కష్టమవుతుంది మిత్రులారా. ఇదంతా సొమ్ము ముడుపులు దొబ్బిర్రు, కమిషన్లు దొబ్బిర్రు, ఇవి వసూలు చేసిర్రు, బెదిరించుడు, ఒక్కొక్కరి కమిషన్ ఇవ్వకపోతే బెదిరించుడు. సో మరి బ్రాండ్ షాపుల పరిస్థితి అంత అధ్వానంగా ఉన్నది. ₹300కి పైగా అమ్మే బాటిళ్ళు 30,07,133 కొన్నారు. 600 రూపాయల కమిషన్ చొప్పున ఇస్తే 180 కోట్ల చిల్లర, దాదాపు మొత్తం 3,570 కోట్ల చిల్లర డబ్బులు దొబ్బిర్రు. ఈ డబ్బులను హవాలా ద్వారా దుబాయ్కి పంపిర్రు, ల్యాండరింగ్కు పాల్పడ్డారు. వీళ్ళ మీద ఈడీ కేసు అవుతుంది, సిబిఐ కేసు అవుతుంది. ఇప్పుడు సిట్ వేసిండు అక్కడ చంద్రబాబు. సో అక్కడ అరెస్ట్ చేసిర్రు. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేసిర్రు. ఈరోజు సాయంత్రం లోపు జగన్మోహన్ రెడ్డిని లిఫ్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా నమోదు చేస్తారు. ఎందుకంటే లాస్ట్కు వీళ్ళందరూ కలిసి ఆ పైసలు తీసుకుపోయి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అక్కడ ఆ డబ్బు అనేది 200 నుంచి 300 కోట్లు ప్రకాశం, చిత్తూరు 3 జిల్లాలల్లా ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టిర్రు, ఓట్లు కొనేందుకు ఖర్చు పెట్టిర్రు. కేవలం వీళ్ళ డబ్బులతోని ఓట్ల కొనేందుకు మాత్రమే ప్రయత్నం చేసిర్రు. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం చేసింది అదే, అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది అదే, అక్కడ కేజ్రీవాల్ గారు చేసింది అదే. చిప్పకూడు తినబోతా ఉన్నారు మిత్రులారా. ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా అక్కడ విచారణ జరుగుతూ ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ మరి ఈ రోజు అరెస్ట్ చేస్తారా, రేపు అరెస్ట్ చేస్తారా, ఇంకా వారం రోజులు సమయం పట్టచ్చా అనే వివరాలు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఖచ్చితంగా ఈరోజు అరెస్ట్ చేసేదానికైతే రంగం సిద్ధం చేసినట్లు మనకు సమాచారం. సో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, చేయరా, సిట్ అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.